అందరికీ హాయ్ అండి. ఈ వర్షాలకి వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఈ విధంగా చాట్ ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే చాట్ కోసము బఠానీని ఒక 3-4 అవర్స్ ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి బాయిల్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్‌లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బఠానీలు, ఆలుగడ్డ, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ ఏసి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గ్రీన్ చట్నీ కోసం అనేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైన్‌గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే బఠానీ అండ్ ఆలుగడ్డ అయితే మంచిగా ఉడికిపోయాయి. వీటిని పప్పు గుత్తితో ఇట్లా మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ ఆలుగడ్డలు ఒక్కటి మెత్తగా స్మాష్ అయితే సరిపోతుంది. బఠానీ ఏం మెదగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం మెదుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసిన టమాటోలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోలు కాస్త మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది కాస్త ఫ్రై అయ్యి ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతున్న టైంలో మనం ముందుగానే ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు బఠానీ మిక్చర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి దగ్గరికి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా చాట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దింపామంటే టేస్టీ అయిన ఆలు బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుందండి. బయట తినేదానికన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా తినొచ్చు మనము. దీన్ని ఆనియన్స్, నిమ్మకాయతో సర్వ్ చేసామంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై